నైన్ మ్యాక్స్ ప్రేక్షకులకు శనార్థులు చెప్తున్నాడయ్యా ఈ రాయమల్లు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది గత కొద్ది రోజుల సంధి మొత్తం పబ్లిక్ అంటే మరీ ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసి శివరాఖరికి రిలీజ్ అవుతున్నదిరా నాయనమ్మ బాలయ్య బాబు సినిమా చూసి సీడీలు కొట్టే టైం దగ్గర పడ్డది. ఎగిరి దుర్కాలే సినిమా థియేటర్లు అనుకున్న టైంలల్లా ఉన్నట్టుండి సినిమా డేటు డిసెంబర్ 5వ తారీఖు అనుకుంటే అది కాస్త ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితులల్లో డైలామాలల్లో గంట పెద్ద తోపు హీరో అయినటువంటి బాలయ్య బాబు సినిమా ఆగుడుతోని బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే మత్తు కోపానికి వచ్చిళ్ళు గలమైనరు. అరే గిదెక్కడి కథ రాడు ఆయన అని అంటే ఏందని జరంత లోపలికి పోయి చూస్తే అప్పుడు తెలిసిన ముచ్చట ఏందనంటే ఏదో పాత సినిమాలు మహేష్ బాబు సార్తో తీసినటువంటి సినిమాలకు గాను ఆర్థిక లావాదేవీలు ఏ రోజు కంపెనీ వాళ్ళకు ఈ 14 రీల్స్ వాళ్ళు ఇవ్వాలని, ఆ 14 రీల్స్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కోట్ల కేసు వేయడంతోని ఆ సినిమాను నిలుపుదల చేసిండ్రని, ఆ పైసలు ఇస్తేనే ఈ సినిమాకు మేము అనుమతి ఇస్తాం విడుదల చేసుకొని అన్నట్టుగా వాళ్ళు పెట్టిన షరతులకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుతోనే సినిమా వాయిదా పడ్డది. దీంతో మస్తు కోపమైండు బాలయ్య బాబు. అరే ఎవరికన్నా పైసలు ఇచ్చేది ఉన్నదా లేదా అనేది నాకు ఒక మాట నాన్న చెప్పాలి కదా. ఇన్నొద్దుల సంది ఏం చెప్పకుండా తీరా రిలీజ్ డేట్ పడ్డ తర్వాత మనం పోస్టర్లన్నీ విడుదల చేసి ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకుంటున్న టైంలల్లో సావు కబురు చల్లగా చెప్తారు ఇప్పుడు అని చెప్పి మస్తు గరమైందట. ఇక ఏది ఏమైనా ఎంత గరమైనా బాలయ్య బాబు మనసు అయితే విన్నని 100కు 100% మనం చెప్పాలి. బాలయ్య బాబు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్లను నాకు గన్ని పైసలు కావాలి, నాకు గిన్ని పైసలు కావాలి, గింతిస్తేనే నీ షూటింగ్ కాడకొస్తా, గట్ల చేస్తేనే నేను ఇస్తా అని చెప్పి ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఆనాడు ఎన్టీఆర్ సార్ కాలం కానికించి కూడా అదే కంటిన్యూ అవుతా వచ్చింది. ప్రొడ్యూసర్లను కానీ డైరెక్టర్లను కానీ నందమూరి వారి ఫ్యామిలీ అయితే ప్రత్యేకమైనటువంటి భయభక్తులతోని శ్రద్ధాశక్తులతోని ఉంటారు. ఇక అప్పట్లోనైతే ఇక ఎన్టీఆర్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ వచ్చిండనంటే చాలు ఎంత పెద్ద పనిలో ఉన్నా కానీ కూసున్నా లేకపోతే రెస్ట్ తీసుకున్నా తప్ప మళ్ళీ వేసేటోడట ఎన్టీ రామారావు సార్. డైరెక్టర్కు గంత విలువ ఇచ్చేటోడు, ప్రొడ్యూసర్కు కూడా గంతేసి మ్యాచ్ చీజ్గా ప్రొడ్యూసర్ రకంగా గౌరవంగా లేచి నమస్కారం పెట్టేటోట. ఇక గదే బుద్ధులు అంతే కదా. షెటోటి అయితే ఇతర ఒకటి కాదు కదా. మరి ఎన్టీ రామారావు సార్ అంత బుద్ధి ఉన్నదని అంటే వాళ్ళ కొడుకైన బాలకృష్ణ సార్ కూడా వాళ్ళ బుద్ధిని పులిగి ఊచుకుంటాడు కదా. ఇప్పుడు అదే నడుస్తున్నది. ఏనాడు ఈ ప్రొడ్యూసర్లను నాకు అంత రెమ్యునరేషన్ పెంచుండాలే కానీ వీళ్ళే అత్యుత్సాహంతో కొంచెం ఎక్కువ డోస్ పెంచుకుంటా వీళ్ళు. ఇక అఖండ సినిమాకు దగ్గర 45 కోట్లు నుంచి 50 కోట్ల మధ్యలకించి పైసలు గదే రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని అంటున్నారు. కానీ ఎంతవరకు వాజిబ్ మాటనో తెలియదు. కానీ ఇక పెద్ద హీరో కాబట్టి మరి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తారంటే ఆ మాత్రం ఉండొచ్చు. కాకపోతే ఇక ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్లల్లో ఈ ప్రొడ్యూసర్లు పడ్డారన్న ముచ్చట తెలిసి మనసు కరిగినటువంటి బాలయ్య బాబు ఇక అప్పుడప్పుడు కోపమైనా కూడా మొత్తానికైతే సరే ఇక సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ చూపాలని ఇక ఆయన రెమ్యునరేషన్లకించి దగ్గర 7 కోట్ల రూపాయలను రిటర్న్ ఇచ్చిందట ప్రొడ్యూసర్లకు. ఇక సరే మరి దేనికో దానికి మేలు అవుతుంది కదా, 7 నెలలకు సన్నీళ్ళలు ఎక్కడ అన్నట్టుగా అట్లా 7,000 రూపాయలను ఇచ్చినట. ఇక బాలయ్య బాబు ఇట్లా రిటర్న్ మళ్ళీ ఇచ్చిండు పైసలు అన్న మాటలల్లో మాత్రం ప్రతి ఒక్క అభిమాని మాత్రం మస్తు హ్యాపీ అవుతున్నాడు. ఇది మా బాలయ్య అంటే, ఈయనే మా హీరో అంటే, ఇది కదా బాలయ్య బాబు గొప్పతనం, ఇది కదా బాలయ్య బాబు మంచితనం అని చెప్పి కితాబుల మీద కితాబులు ఇస్తున్నారు. అయితే ఈ సినిమాల రిలీజ్ ముచ్చట ఇప్పుడే కాదు, అప్పట్లో హరిహర వీరమల్లు టైంలలో కూడా సేమ్ ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ సారు నాకు అసలు డబ్బులే వద్దాయి అని చెప్పి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇచ్చి ఇక తర్వాత మీకు హరిహర వీరమల్లులల్లా నా వల్ల కూడా కొంత షూటింగ్ లేట్ అయింది, మీ వల్ల కొంత షూటింగ్ లేట్ అయింది, అనివార్య కారణాల వల్ల కొంత అయింది. కాబట్టి ఇలా అన్ని ఇక కర్ణుడి సావుకు సవాలొచ్చే కారణాలు అన్నట్టు అనేక సమస్యలు ఇలా ఉన్నాయి. కాబట్టి ఇక మీకు పైసలు విడుదలైన తర్వాత ఏమన్నా అత్తే ఇయ్యుండ్రి, లేకపోతే లైట్ తీసుకోండి అని పవన్ సారు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇచ్చుడే కాకుండా ప్రొడ్యూసర్లకు అండగా ఉండి మీకేమైనా ప్రాబ్లం అయినా తక్లీఫ్ అయినా ఎటువంటి అయినా గొల్లెన్ సపోర్ట్ ఉంటే నాకు చెప్పుండ్రి, మనం కూర్చొని సెటిల్ చేసుకుందాం. కానీ లొల్లులు పంచాయతీలు జోడాల జోలికి పోకుండా సినిమా సక్సెస్ అయ్యేటట్లు చూడుండ్రు అని చెప్పి ఒక హితవు కూడా వాళ్ళకిందట. ఇగో ఇట్లా ఇప్పుడు పవన్ సార్ టాపిక్ కూడా ఉన్నట్టుండి బాలయ్య బాబు అఖండ 2కు చేసినటువంటి గొప్ప మనసును సాటుకున్న ముచ్చట్లల్లా పవన్ కళ్యాణ్ కూడా అట్లా చేసిండు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ను బాలయ్య బాబు సినిమా ఇండస్ట్రీ పైన ఇంత పెద్ద చూపు చూసుడు మాత్రం చాలా గొప్ప ముచ్చటని. ఇంకా అంతే కాకుండా అంత పెద్ద శిఖరం లాంటి చంద్రాల సార్ పక్కన ఉన్నా కూడా బాలయ్య బాబు ఏనాడు ఆయనను అర్జించినట్టు కానీ ఆశగా ఎదురు చూసినట్టు కానీ చెయ్యి దాచింది కానీ లేదని కూడా ఇండస్ట్రీలో వినబడుతున్న గట్టి మాట. ఇక ఏదేమైనా
మొత్తానికి బాలయ్య బాబు అఖండ సినిమా అనేక గొల్లాల నడమలకించి అవతల పడి డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి రిలీజ్ కావాలి, సంతోషంగా సక్సెస్ కొట్టాలి. పాన్ ఇండియా లెవెల్ మొట్టమొదటిసారి, అది కూడా బాలకృష్ణన్ సార్ 110వ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో వస్తున్నది కాబట్టి సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడే కాకుండా సినిమా ఇండస్ట్రీకి పచ్చగా కలెక్షన్లతో కలకలలాడాలని మన 9max తరపుకించి మనం సుతం కోరుకున్నాం. మరి బాలయ్య బాబు చేసిన గొప్ప మనిషికి సాటుకున్న మంచి మనసుకు మీరేమనుకుంటున్నారో మన 9maxకి అయితే ఖచ్చితంగా పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండయ్యా. మన 9max ప్రేక్షకులకు శనార్థులు చెప్తున్నాడయ్యా ఈ రాయమాళ్ళు. ఇక మనం ఇప్పుడు మాట్లాడుకునే మాట చాలా ఇంట్రెస్టింగ్ అయిన ముచ్చట. ఆగో ఏమయ్యా గంతగనం ముచ్చటనంటే మనకు అల్లు అర్జున్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఒక పెద్ద ఐకాను స్టారు కదా. మరి జీవితంలో దీపం ఉండగానే ఇల్లు చక్కా పెట్టుకోవాలని అనుకుంటారో, లేకపోతే కొంతమంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో రకరకాల బిజినెస్లని, వ్యాపకాలని, ఇన్వెస్టులని గట్టిగానే పెడుతుంటారు. వీళ్ళు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే ఇంకో పక్కన పర్సనల్ ఒక వ్యవస్థనైతే ఏర్పాటు చేసుకుంటారు. మన మహేష్ బాబు సార్ కూడా ఇంచుమించు గసంటి పనులు ఎక్కువ ఎత్తుంటాడు. ఓ పెద్ద సినిమా టాకీస్ కూడా కట్టిండు కదా, ఏం భీమాలని చెప్పి. ఇక గాతీరుగానే అల్లు అర్జున్ సార్ ఆలోచన చేసిండో ఏందో మనకు తెలియదు, కానీ ఆ సార్ కూడా ఇప్పుడు సేమ్ ఇంచుమించు ఇట్లనే అల్లు సినిమాస్ అని చెప్పి అతి పెద్దదైనటువంటి మన దేశంలోనే చెప్పుకోదగ్గ డాల్బీ స్క్రీన్తోని తొందరలో థియేటర్ను విడుదల చేయబోతున్నాడు. అంటే విడుదల చేయబోతున్నాడు అంటే అందులో అవతార్ 3వ సినిమాతో పాటు ఫైర్ అండ్ యాష్ అనే సినిమాలను విడుదల చేయబోతున్నారు అల్లు సినిమాస్లల్లా. ఇక అల్లు అర్జున్ సార్ అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది, ఆయన ఉండేది చాలా ఏరేటిగా డిఫరెంట్గా ఎప్పటికప్పుడు స్టైల్గా కనబడుతుంటారు. మరి అసొంటిది ఇక అల్లు సినిమాస్ అని చెప్పి టాకీస్ను కట్టిండనంటే అది చిన్న సన్నంగా ఉంటుందా చెప్తే వామ్మో పెద్ద కథనే ఉంటుంది. ఇక ఇంట్లో మొత్తం ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అత్యాధునికంగా అంటే హై అండ్ హై టెక్నాలజీతోని తయారు చేయబడ్డారట. మొత్తం డాల్బీ సిస్టమ్తోనే ఉంటుందట ప్రతి ఒక్కటి. అంటే ఇప్పటి వరకు దేశంలోనే యాడా లేని విధంగా అల్లు సినిమాస్ను రూపాంతరం చేసిండ్రట. ఇక దీనికి అల్లు అర్జున్ సారు దగ్గరుండి మరి ప్రతి ఒక్క గుండు సూదితో సహా పిన్ పాయింట్గా చెప్పినట్టుగా మనకు కీలకమైనటువంటి సమాచారం. సరేనయ్యా అంతా మంచిగానే చెప్తున్నావు, కానీ ఇంకా ఏమున్నా ఇప్పుడున్న సినిమా టాకీస్లకు భిన్నంగానంటే దగ్గర ఒకటి కాదు రెండు కాదు 75 అడుగుల వెడల్పుతో ఉంటుందట ఈ డాల్బీ సినిమా. ఇంకా అంతనే కాదు, ఇక ఇది DCI ఫ్లాట్ 1:85:1 ఫార్మాట్లల్లా ఉంటుందట. ఇక దాన్ని బట్టే మనం చెప్పుకోవచ్చు ఎంత రేంజ్లో ఉంటుంది ఈ అల్లు సినిమాస్ అనేది, ఏ రేంజ్లో మనకు అత్యాధునికంగా కొత్త టెక్నాలజీతోనే కనబడుతున్నాయి. ఎంతగానో కసరత్తులు చేసి అల్లు అర్జున్ సార్ ఇంత గొప్పగా సినిమా టాకీస్ను తయారు చేసిండు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా అంతనే కాదు 3D అనుభవం కోసానికని చెప్పి డాల్బీ 3D ప్రొజెక్షన్ను ఏర్పాటు చేసిల్లయ్యా. ఇక ఇప్పుడు చూడండి చెప్పిన కథ ఎట్లున్నదో వామ్మో. 3D అంటేనే మామూలుగా చెప్పేది కాదు, కళ్ళ గట్టినట్టు ప్రతి ఒక్కటి కూడా మనకు కలవిందు చేసేటట్టే ఉంటుంది చిత్రం. ఇక ఇండ్ల సౌండ్ మొత్తం డాల్బీ అట్మాస్ సిస్టమ్తోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సన్నివేశం కూడా మనకు కనువిందుగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అసలు ఆ థియేటర్లకు పోయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే కూడా మనకు జనంతా అయిపోత అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మళ్ళా ఆ సినిమా టాకీస్లోనే చూస్తే సినిమా చూడాలన్నంత కాయిస్ పుట్టేటట్టుగా ఈ అల్లు సినిమాస్ను రూపొందం చేసిండయ్యా మన అల్లు అర్జున్ సారు. ఇక అల్లు అర్జున్ సారు గింత పకడ్బందీ ప్రణాళికతోని ఒక ఐఎన్ టెక్నాలజీతోని కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టుకుంటా దేశంలోనే ఇంత పెద్ద అల్లు సినిమాస్ను తయారు చేసి మన కోసానికి అని చెప్పి డాల్బీ సిస్టమ్తో 3D ఎక్విప్మెంట్ ప్రొజెక్షన్తో తయారు చేసిందంటే చిన్న సన్న ముచ్చట కాదు. ఇక ఈ అల్లు సినిమాస్లలో అవతారు 3తో ఉన్నట్టుగా ఫైర్ అండ్ యాష్ అనే సినిమాలు విడుదల కాబోతున్నాయన్న ముచ్చట తెలిసిన ప్రతి ఒక్కరైతే మాతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లకు పోయి కూర్చుందామా, ఎప్పుడెప్పుడు సంబరంగా ఆ థ్రిల్ను ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలా మంది 1000 కళ్ళతోటి ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయ్యా. మరి ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ సార్ గురించి మీకేమన్నా అల్లు సినిమాకు సంబంధించిన ముచ్చట ఏమన్నా ఎరికైతే తప్పకుండా మనకు 9max టీవీతో అయితే పంచుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చూద్దాం పెడతారని కోరుకుంటున్నాం అయ్యా. మన పెద్దోళ్ళు అంటారు గాసారం ఏదో అంతే, మనకు కిస్మత్ మంచిగా లేకపోతే అట్టి పండు తిన్నా కూడా పళ్ళూసి కింద పడతాయి కదా. మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈ మాట చెప్తున్నాం అంటే, నందిగామల ఒక అన్నున్నాడు, అన్న ఫ్లెక్సీలో పనిచేస్తాడు. అన్న పేరు సుధాకర్ అనుకుంటా, సుధాకరే. అయితే అన్నకు 46 సంవత్సరాలు ఉంటాయి.
అయితే అన్నకు ఇంట్లో ఖర్జూరం తినాలనిపించింది. సరే ఖర్జూరం తినాలనిపించింది కదా అని చెప్పి నిమ్మతంగా ఇంట్లో పొట్లంలోకించి ఆ ఖర్జూరం ఒకటి తీసుకున్నాడు. తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత మరి ఏమైందో ఏమో తెలియదు కానీ అనుకోకుండా ఖర్జూరంలో గింజ ఉంటుంది చూసిండ్రా, ఆ గింజ గొంతులు ఇరికింది. ఆ గొంతులు ఇరికిందని కొంచెం కింద మీద పాపం తలకలాడబట్టిండు. ఆయంత ఆగమాగమయ్యి అన్నకు ఏం అర్థం కాకపోతే ఇంట్లో సప్పుడంతా అయ్యి నాకు ఏమైంది ఏమైంది ఏమైందని అంటే ఖర్జూరం ఇట్లా ఇరికిందని చెప్పి చెప్పిండి. ఎట్లో అట్లా అవస్థపడుకుంటా ఇక ఇంట్లో లాభోదీపం అనుకుంటా ఏం చేయాలని అర్థం కాక దప్ప అన్నను తీసుకొని దవాఖానకు తోలుకొని పోయిండ్రు. మళ్ళీ ప్రతి సినిమాలల్లో చూసినట్టే ఏ దవాఖానకు ఆపదలల్లా సావు బతుకులల్లా పోతే ఈ దవాఖాన కాదు ఆ దవాఖాన వండి ఆ దవాఖాన కాదు ఈ దవాఖాన వండి అని తిప్పుతారు కదా. పాప అన్నను కూడా గట్లనే తిప్పిళ్ళు. ఓ దవాఖానకు తీసుకుపోతే ఈడ మేము చెయ్యం ఇంకో దవాఖానకు తీసుకుపోమన్నారు. ఆడికి కూడా తీసుకొని వెళ్ళు ఫ్యామిలీ మెంబర్సు తీసుకొని పోతే ఆడ కూడా వాళ్ళు చెయ్యము పెద్ద దవాఖానకు తీసుకొని పో అన్నాడు. సరే పెద్ద దవాఖాన కాడికి తీసుకుపోతే ఇక వాళ్ళు కూడా ఇక్కడ కాదు ఇంకో దవాఖానకు తీసుకోవాలి. ఇక ఇట్లా తిరుగుతున్న టైంలలోనే పాపం ఆ గింజ ఏమైందంట అన్నకు ఊపిరితిత్తు లోపలకు ఇరుక్కపోయిందట. దాంతో గాలాడక ముసమల్లక పాపం అన్న అవస్థల పాలై ఆ పోయే దవాఖానకు జర్నీలలోనే పానం పోయింది. ఇక ఇట్లుంటుంది చూడండి. అసలు ఒక పానం ఎందుకు పోతుంది ఏమిటి కోసం పోతుందో ఎవరికి తెలియదు. ఇట్లా అయిపోయిన పరిస్థితి అయితే ప్రతి ఒక్కరు బాధపడబట్టిండ్రు. ఇప్పుడు ఉన్నట్టుండి అన్న అందరితో మంచిగా ఉండేటోడు అసలు ఈ ఖర్జూరము దీనికి ఇట్లా పానం పోవడం ఏందని చెప్పి ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకొని దిక్కులు చూసుకుంటా పరచల్లా పతంగులు ఎగరేయ పట్టిండ్రు.